ఇరాన్పై యుద్ధం ప్రస్తుత ఉద్రిక్తతలు ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి లక్ష్యాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులు, అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్న కఠిన వైఖరి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 దాడుల తర్వాత ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏకి సహకరించడాన్ని నిలిపివేసింది. దాంతో అణు కేంద్రాలపై నిఘా లేకుండా పోయింది. దీనివల్ల భవిష్యత్తులో అణ్వాయుధ తయారీ ముప్పు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. టర్కీ, పోలాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా తమ స్వంత అణు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నాయని కూడా రిపోర్టులు వస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అణ్వాస్త్రాల పోటీకి దారితీయవచ్చు. చర్చల ద్వారా అణుముప్పును నివారించవచ్చనే అంతర్జాతీయ సమాజం నమ్మకాన్ని ఈ యుద్ధం ఘోరంగా దెబ్బతీసింది. ఇక ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం అణ్వాయుధాల తయారీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై అణ్వాయుధాలను వాడే ఉద్దేశ్యం లేదని ప్రకటించినప్పటికీ యుద్ధం వల్ల నెలకొన్న ఉద్రిక్తతలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నిబంధనలను బలహీనపరుస్తున్నాయి. ప్రస్తుతం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వ్యవస్థ ఒక కీలక దశలో ఉంది. ఇది మరింత విచ్ఛిన్నం కావచ్చు, లేదా దేశాల మధ్య కొత్త ఒప్పందాల ద్వారా పునర్నిర్మించబడవచ్చు. కాగా భారత్తో పాటు మరో 4 దేశాలు మినహా ప్రపంచంలో అన్ని దేశాలు ఎన్పిటిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ ఒప్పందం వివక్షపూరితమైనదని భారత్ దీనిని వ్యతిరేకిస్తూ వస్తోంది. భారత్ ఈ ఒప్పందంలో చేరనంత కాలం తాము కూడా చేరబోమని పాకిస్తాన్ అంటోంది. ఇజ్రాయెల్ తన భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. దక్షిణ సూడాన్ 2011లో కొత్త దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఒప్పందంలో చేరలేదు. ఉత్తర కొరియా ఎన్పిటిలో చేరి తర్వాత తప్పుకుంది. ఇది 1985లో ఈ ఒప్పందంలో చేరినప్పటికీ తన అణ్వస్త్ర కార్యక్రమాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో 2003లో ఒప్పందం నుండి అధికారికంగా తప్పుకుంది. ప్రస్తుతం 191 దేశాలు ఈ ఒప్పందంలో సభ్యులుగా ఉన్నాయి. అయితే ఇరాన్ కూడా ఈ ఒప్పందం నుండి తప్పుకుంటానని ఇటీవల హెచ్చరించింది.